ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక విషయంలోకి వెళ్తే నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పేమెంట్లు జమ కావడం ప్రారంభమయ్యాయి. ఏ బిల్లులు జమ అవుతున్నాయంటే పెన్షనర్ల ఈఎల్ ఎన్కాష్మెంట్ బిల్లులు వరుసగా క్రెడిట్ అవుతున్నాయండి. దయచేసి మీ అకౌంట్‌లను ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఏపీజీఎల్ఐ మరియు పీఎఫ్ చెల్లింపులు కూడా చాలా సజావుగా కొనసాగుతున్నాయి. గత 2, 3 రోజులుగా ప్రభుత్వం అదనపు బడ్జెట్ కేటాయించి ఈ పేమెంట్‌లను వేగవంతం చేసింది. అలాగే ఏపీజెల్ఐ పార్ట్ లోన్లు, క్లోజర్ లోన్లు, మెచ్యూరిటీ మరియు సరెండర్ బిల్లులు క్రెడిట్ అవుతున్నాయి. ఇక పీఎఫ్ మరియు జెడ్పీపీఎఫ్ చెల్లింపులు కూడా చాలా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. జూలై నెలలో సమర్పించిన ఈ పీఎఫ్ పార్ట్ బిల్లులు కూడా ప్రస్తుతం క్రెడిట్ అవుతున్నాయి. అలాగే జెడ్పీపీఎఫ్ లోన్లు కూడా వరుసగా పాస్ అవుతున్నాయి. ఇక అమలాపురం ఎస్టీఓ గారి పరిధిలో ఇప్పటికే పలు ఖాతాల్లో మొత్తాలన్నీ కూడా జమ అయ్యాయని సమాచారం. ఇతర ట్రెజరీ పరిధిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అలాగే ఏప్రిల్ 2024, 25న రిటైర్డ్ అయిన వారికి కూడా లీవ్ ఎన్కాష్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికే జమ అయ్యాయి. ఇది నంద్యాల ప్రాంతాలకు చెందిన ఒక హెచ్ఎం గారు ధృవీకరించిన సమాచారం. అలాగే ప్రభుత్వం ప్రస్తుతం పెండింగ్ బిల్లుల చెల్లింపులను దశల వారీగా పూర్తి చేస్తుందని అర్థమవుతుంది. నవంబర్ మొదటి వారంలో అన్ని చెల్లింపులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఇంకా పెండింగ్‌లో ఉన్న మరికొన్ని బిల్లులు చూస్తున్నట్లయితే మెడికల్ బిల్లులు, డీఏ, డీఆర్ అరియర్స్, సరెండర్ లీవ్ వంటి కొన్ని బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి మరికొంత సమయం పడుతుందని ట్రెజరీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం బకాయిలను జమ చేస్తుందని తెలుస్తుంది. ఇక కొన్ని బిల్లులు చెల్లింపులు జరగడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో ఆనందం ఉప్పొంగిపోతుంది. చాలా నెలలుగా ఎదురు చూసిన వారికి ఇది నిజంగా ఒక గొప్ప ఫలితం. ఏపీజీఎల్ఐ, జెడ్పీపీఎఫ్, పీఎఫ్, ఈఎల్ ఎన్కాష్మెంట్ బిల్లులు వరుసగా క్రెడిట్ అవుతుండటంతో ఇది నిజంగా అన్ని రంగాల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు శుభవార్తే. చాలా మంది సంవత్సరాలుగా ఈ బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చెల్లింపులతో ప్రభుత్వంపై ఒక నమ్మకం ఏర్పడింది. అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల దృష్టంతా ఇప్పుడు 12వ పీఆర్సీ మీద ఉంది. పెండింగ్ బిల్లులు క్రెడిట్ అయిన తర్వాత 12వ పీఆర్సీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ కూడా అతి త్వరలో రానుంది. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది. పెండింగ్ బిల్లుల తర్వాత డీఏలు ప్రకటించడం, పీఆర్సీ కమిటీని నియమించడం లేదా డైరెక్ట్‌గా పీఆర్సీని ఏర్పాటు చేయడం వంటివి జరుగుతాయని వర్గాలు చెబుతున్నాయి. అలాగే పాత డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులు కూడా త్వరలో ప్రారంభం జరగనున్నాయి. బహుశా జనవరి నుంచి ప్రారంభం కావచ్చు. ఈ 5 ఏళ్ల సమయంలో పూర్తి స్థాయిలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.